హలో సార్. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కనుక మీ ఇంట్లో స్పేస్ ఉన్నట్లయితే లిఫ్ట్ కాస్ట్ ఎంత అవుతుందనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ మీరు వాల్స్ కనుక కన్స్ట్రక్షన్ జరిగినట్లయితే 4.7 lakh రూపీ ప్లస్ ట్యాక్సెస్లో మనకంటే స్టాండర్డ్ లిఫ్ట్ వస్తుంది అప్ టు 4 ప్యాసింజర్. దీనికి బేసిక్గా పైన మెషిన్ రూమ్ ఉంటేనే ఈ లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెషిన్ రూమ్ అంటే పైన టాప్ స్లాబ్ పైన మోటార్ వస్తుంది, కింద పిట్ లేకపోయినా పర్లేదు, పిట్ 1.5 feetలో కూడా లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ట్రాక్షన్ ఎలివేటర్ అంటాము. స్పేస్ కనుక మరీ తక్కువగా ఉందనుకోండి, అంటే 2 ప్యాసింజర్ మాత్రమే కావాలంటే లిఫ్ట్ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే లిఫ్ట్ కాస్ట్ వచ్చేసరికి 5,75,000 అవుతుంది. సో బేసిక్గా ట్రాక్షన్ లిఫ్ట్స్లో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్లో 2 మోడల్స్, ఒకటి 4,70,000, ఒకటి 5,75,000. అని రెండింటికి 1 lakh రూపీ వేరియేషన్ ఉంది. ఒకటేమో స్టాండర్డ్ కొంచెం అంటే 4 ప్యాసింజర్ అయితే కనుక 475 పెట్టుకోవచ్చు. 2 ప్యాసింజర్, సింగిల్ ప్యాసింజర్, 3 ప్యాసింజర్ అయితే కనుక 5,75,000 రూపీస్ అవుతుంది. అదే వేరే ఇదే వాల్స్ మధ్యలో ఒక హైడ్రాలిక్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, హైడ్రాలిక్ లిఫ్ట్ కాస్ట్ వచ్చేసరికి 8,25,000 రూపీస్ అవుతుంది. అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే కనుక. అదే గ్లాస్ క్లాడింగ్ ఉందనుకోండి, బయట సైడ్ లోపల కూడా గ్లాస్ లిఫ్ట్ పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు 9,50,000 రూపీస్ అవుతుంది. సార్ ఈ లిఫ్ట్స్ అన్నీ కూడా బేసిక్ కొలాప్సిబుల్ గ్రిల్ గేట్తో వస్తాయి. వేరే కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ బదులు మీకు స్వింగ్ డోర్ కానీ టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ కానీ కావాలనుకుంటే, టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ బేసిక్గా ఆటో డోర్ లాగా కనిపిస్తుంది, కానీ అది చేతి ఓపెన్ చేసుకునే డోర్ అనమాట. ఈ టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్ కానీ స్వింగ్ డోర్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టు, స్వింగ్ డోర్కి వచ్చేసరికి మీకు అబౌట్ 60,000 దాకా ఖర్చు అవుతుంది అడిషనల్గా. అదే టెలిస్కోపిక్ మాన్యువల్ డోర్కి 1 lakh దాకా అడిషనల్గా ఖర్చు అవుతుంది గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్కి. అండ్ అదే ఫుల్లీ ఆటోమేటిక్ డోర్ అనుకుంటే కనుక 2 lakh రూపీస్ అడిషనల్ అవుతుంది, బేసిక్గా స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్ అనుకుంటే. అదే 1,75,000 అవుతుంది, అదే ఎంఎస్ పౌడర్ కోటెడ్ డోర్స్ అనుకుంటే. ఫుల్ గ్లాస్ ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ విత్ గ్లాస్ సిల్వర్లో కావాలనుకుంటే 2,25,000 అడిషనల్గా అవుతుంది. అదే గోల్డ్తో కానీ రోజ్ గోల్డ్తో కానీ ఇట్లాంటి ఫినిషెస్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ 2.75 lakh దాకా అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఏంటంటే లిఫ్ట్ కాస్ట్ అడిషనల్గా మీరు ఏమైనా వేరే డోర్ చూస్ చేసుకుంటే ఆ కాస్ట్. ఇది కాకుండా ఒకవేళ అక్కడ స్పేసే లేదనుకుంటే, అంటే మీరు స్పేస్ ఉంది కానీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేయకపోతే కనుక ఈ స్ట్రక్చర్ అండ్ కవరింగ్ చేయాల్సి వస్తుంది. స్ట్రక్చర్ అండ్ కవరింగ్కి మీకు 3,25,000 రూపీస్ ఖర్చు అవుతుంది గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్కి. అండ్ అదే ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ కావాలనుకుంటే కనుక 4 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. సో టోటల్ కాస్ట్ అప్పుడు స్ట్రక్చర్ కాస్ట్, లిఫ్ట్ అండ్ డోర్స్ కాస్ట్ అవుతుంది. ఇవి కాకుండా రెడీమేడ్గా మన దగ్గర ఒక 2 ప్యాసింజర్ విత్ స్ట్రక్చర్ ఉంటుంది, క్యూబ్ 360 అని క్యాప్సూల్ లిఫ్ట్. ఇది తీసుకుంటే కనుక మీకు 10 lakh రూపీస్లో అవుతుంది. అదే క్యూబ్ స్క్వేర్ అని చెప్పి ఇంకొక మోడల్ ఉంది, 3 ప్యాసింజర్ లిఫ్ట్ విత్ స్ట్రక్చర్ క్లాడింగ్ అంతా కలిపి అది కూడా 10 lakhsలో అవుతుంది. సో రౌండ్ అనుకుంటే 2 ప్యాసింజర్ వస్తుంది, స్క్వేర్ అనుకుంటే మనకి 3 ప్యాసింజర్ వస్తుంది అనమాట. ఇది దీని డీటెయిల్స్ సార్. దీనిపైన డిస్కౌంట్ అడిషనల్గా ఎంత వస్తుంది అనేది మీరు మా వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ట్యాక్సెస్ అనేవి ఈ కాస్ట్ కాకుండా అడిషనల్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.